నల్గొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్గొండ పబ్లిక్ స్కూల్ 114 పోలింగ్ బూత్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. నల్గొండ పట్టణంలోని నల్గొండ పబ్లిక్ స్కూల్ 114 పోలింగ్ బూత్లో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆయన సతీమణి కోమటిరెడ్డి సబిత, కూతురు శ్రీనిధిరెడ్డి, అల్లుడు ప్రణవ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ప్రజల చేతిలో ఒక ఆయుధమని, ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్లీజ్ సార్ పంపించేసి తీసుకురా ఇక్కడ ఉన్నా సార్ టీపీఆర్ చెప్పింది సార్ అక్కడ రాగా కొంచెం వెనక కొంచెం ఈరోజు దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ ఓటు అనేది మీ యొక్క స్వరం, మీ స్వరం ఎప్పుడైతే అందరూ కూడా ఓటు హక్కులో పాల్గొని దాదాపుగా ప్రతి ఓటు ఉన్న వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే మీ స్వరం గట్టిగా పెరిగి ప్రజాస్వామ్యంలో మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఇది ఏ ఒక్కరికో ఈ ఓటు వస్తే నాకేం వస్తుందని కాదు, ఈ ఓటు వస్తే మీరు సరైన ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నట్టయితే మీ జీవితాలతో పాటు మీ రాష్ట్రాలు, మీ జిల్లా, దేశం బాగుపడాలంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా మేధావులకు, ఎడ్యుకేటెడ్ వాళ్ళకు, అర్బన్ ప్రాంతంలో ఉండే వాళ్ళకే ఎందుకు 40-50% పరిమితం అవుతుంది ఓటు. ఒకసారి చదువుకున్న మేధావులందరూ కూడా ఆలోచించుకోవాలి. మీరు ఓటు కోసం 1-2 గంటలు టైం ఇవ్వలేరా? ఈరోజు ఎట్లా సెలవు దినంగా ప్రకటించింది. ఇవాళ అందరికీ కూడా దేశంలో కార్మికులకు కూడా వేతనంతో కూడా సెలవు ప్రకటించిండు. స్కూళ్ళు నడపొద్దని చెప్పినాం. అన్ని మంది అయినా ప్రైవేట్ ఆఫీసులతో ఓటు వేస్తే మీకు పోయే నష్టం ఏముంది? వచ్చేది లాభమే కదా. మీకు మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటే ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ జిల్లాలు బాగుపడతాయి. కాబట్టి మీ ఓటు మీ స్వరంగా భావించి ఓటు హక్కు వినియోగించుకోవాలని, ముఖ్యంగా నల్గొండ పట్టణం ఎప్పుడు కూడా మాకు 40-50-60% దాటలేదు. ఈసారి కనీసం 80-90% దాటే విధంగా నల్గొండ పట్టణంలోని మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఏదో విధంగా మీరు వచ్చి కష్టం అనుకోకుండా, దేవుని దేవల వాతావరణం కూడా చల్లబడ్డది కాబట్టి 90% పైన నల్గొండ పట్టణంలో ఓటింగ్ పెరగాలని మీ అందరికీ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ, మీకు నచ్చిన వారికి ఓటేయండి. మంచి వాళ్ళకు ఓటేసి, మీ ఇష్టం ఉన్న వాళ్ళకు ఓటేసి ఓటింగ్ శాతాన్ని పెంచండి. ఈ శాతానికి 10 గంటలకే దాదాపు 15, 16, 20% పెరిగింది. ఇంకా గ్రామీణ ప్రాంతాలు, సబర్బన్ పోతే ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర లైన్ ఉన్నది. నాకు పూర్తి నమ్మకం ఉన్నది ఈసారి 80% పైననే ఓటింగ్ జరుగుతుంది. అర్బన్లో కూడా, హైదరాబాద్, సికింద్రాబాద్లో కూడా, అలాంటి మహానగరాలలో కూడా ఓటింగ్ శాతం జరగబోతున్నది. కాబట్టి తప్పకుండా ఈసారి ఓటింగ్ బ్రహ్మాండంగా జరుగుతుంది. అలాగే నల్గొండ పట్టణంలోని మీర్బాగ్ కాలనీలోని నల్గొండ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో మున్సిపల్ చైర్మన్ దంపతులు బూరి శ్రీనివాసరెడ్డి చైతన్య, కాంగ్రెస్ నాయకుడు మేరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు పట్టణ ప్రముఖులు తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
tidak angkut dulu tidak. 나는 또 얼굴 보죠. 그치예요. అదేవిధంగా నల్గొండ పట్టణంలోని బోయవాడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో మున్సిపల్ వైస్ చైర్మన్ దంపతులు అబ్బగోని రమేష్ గౌడ్ కవితతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు వార్డు ప్రముఖులు తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.